హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు రోజు ఓలా, ర్యాపిడో, ఊబర్ లాంటి యాప్లతో బైక్ టాక్సీలు, ఆటోలు, క్యాబ్లు బుక్ చేస్తుంటారు కదా. ఈ సేవలు సడన్ గా ఆపేస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది? కానీ కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతుంది. కర్ణాటక ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో ఈ సంస్థల సేవలను నిలిపివేయాలని ఆర్డర్ వేసింది. ఇది కొత్తగా జరిగిన బైక్ టాక్సీ నిషేధం నుంచి మొదలై గతంలో ఆటో సర్వీసెస్ పై వచ్చిన ఆర్డర్ల వరకు ఒక పెద్ద వివాదం. ఎందుకు ఇలా జరిగింది? ఎప్పటి నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి? దీనివల్ల ఎవరికి నష్టం అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లేటెస్ట్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. 2025 ఏప్రిల్ 2న కర్ణాటక హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి యాప్లు కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను 6 వారాల్లో ఆపేయాలని ఆదేశించింది. అంటే మే 15, 2025 నాటికి ఈ సేవలు పూర్తిగా నిలిచిపోవాలి. ఎందుకంటే ఈ సంస్థలు 1988 మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం బైక్లను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా రిజిస్టర్ చేయకుండా అనధికారికంగా సేవలు నడుపుతున్నాయని ప్రభుత్వం వాదించింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం బైక్ టాక్సీల కోసం కొత్త రూల్స్ రూపొందించే వరకు ఈ సేవలు చట్టవిరుద్ధమని కోర్టు తేల్చింది. ఈ రూల్స్ తయారు చేయడానికి ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇచ్చారు. అంటే జూలై 2025 వరకు కొత్త గైడ్ లైన్స్ రావచ్చు. అప్పటి వరకు బైక్ టాక్సీలు రోడ్డుపై కనిపించవు. ఇది ఎందుకు పెద్ద విషయం అంటే బెంగళూరు లాంటి సిటీలో బైక్ టాక్సీలు చాలా పాపులర్. ట్రాఫిక్ లో ఈజీగా వెళ్లొచ్చు, ధర తక్కువ, సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు ఇవి ఆగిపోతే ఎలా ఉంటుందో ఊహించండి. అయితే ఇది కొత్త కథ కాదు. ఈ సంస్థలతో కర్ణాటక ప్రభుత్వానికి గతంలోనూ గొడవలు జరిగాయి. 2022 అక్టోబర్ లో కర్ణాటక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓలా, ర్యాపిడో, ఊబర్ ఆటో సర్వీసెస్ ను ఇల్లీగల్ అని ప్రకటించింది. 3 రోజుల్లో ఆపేయాలని ఆర్డర్ వేసింది. ఎందుకంటే ఈ యాప్లు ఆటోలకు కనీసం 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయి. కానీ బెంగళూరులో ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఆటో ఫేర్ 2 కిలోమీటర్లకు 30 రూపాయలు, ఆ తర్వాత కిలోమీటర్కు 15 రూపాయలు మాత్రమే. యాప్లలో ఆటో బుక్ చేస్తే 100 రూపాయల కంటే తక్కువకు రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఆటో డ్రైవర్లు కూడా ఈ యాప్ల వల్ల తమ ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన చేశారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్ తీసుకుంది. కానీ ఆ సమయంలో ఈ సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు తాత్కాలికంగా ఆటో సేవలకు అనుమతిచ్చింది. కానీ ఈసారి బైక్ టాక్సీల విషయంలో కోర్టు స్ట్రిక్ట్ గా వ్యవహరించింది. ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం. ఈ బైక్ టాక్సీ నిషేధం వెనుక పెద్ద కారణాలంటే ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, చట్టపరమైన సమస్య. కర్ణాటక ఆన్ డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్ రూల్స్ 2016 ప్రకారం ఓలా, ర్యాపిడో, ఊబర్లకు కేవలం 4 వీలర్ టాక్సీలకు మాత్రమే లైసెన్స్ ఉంది. ఆటోలు, బైక్లకు ఈ రూల్స్ వర్తించవని ప్రభుత్వం చెబుతుంది. బైక్లను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా రిజిస్టర్ చేయకపోతే అవి రోడ్డుపై నడవడం చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చింది. నెంబర్ 2, ఓవర్ ఛార్జింగ్ ఫిర్యాదులు. ఆటో సర్వీసెస్ విషయంలో గతంలో వచ్చిన ఫిర్యాదులు ఈ నిషేధానికి ఒక కారణం. యాప్లు ప్రభుత్వం నిర్ణయించిన ఫేర్ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయని, దీనివల్ల ప్రజలు మోసపోతున్నారని ఆరోపణలు వచ్చాయి. నెంబర్ 3, స్థానిక ఆటో డ్రైవర్ల వ్యతిరేకత. బెంగళూరులో ఆటో డ్రైవర్ల యూనియన్లు ఈ యాప్లపై గట్టిగా నిరసనలు చేశాయి. ఈ యాప్ల వల్ల మా జీవనోపాధి దెబ్బతింటుంది, కస్టమర్లు తగ్గిపోతున్నారు అని వాళ్ళు ఆందోళన చేశారు. దీనికి తోడు బైక్ టాక్సీల వల్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్లు, పార్కింగ్ సమస్యలు పెరుగుతాయని ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. నెంబర్ 4, సేఫ్టీ కన్సర్న్స్. బైక్ ట్యాక్సీల విషయంలో సేఫ్టీ గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. 2 చక్రాల వాహనాలు కాబట్టి యాక్సిడెంట్ రిస్క్ ఎక్కువని, ప్రయాణికులకు సరైన ఇన్సూరెన్స్ కవరేజ్ లేదని కొందరు వాదించారు. ఇప్పుడు ఈ నిషేధాల వల్ల రోజువారీ జీవితంలో ఏం మార్పులు వస్తాయో చూద్దాం. బెంగళూరు లాంటి సిటీల్లో బైక్ ట్యాక్సీలు, ఆటోలు చాలా మందికి లైఫ్ లైన్. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ కు వెళ్లాలంటే ట్రాఫిక్ లో గంటలు వేస్ట్ చేయకుండా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటాడు. ఇది తక్కువ ఖర్చుతో త్వరగా గమ్యం చేరుస్తుంది. ఇవి ఆగిపోతే మళ్లీ సాధారణ ఆటోలు, బస్సులపై ఆధారపడాలి. కానీ ఆటో డ్రైవర్లు మీటర్ ప్రకారం వెళ్తారా, లేక ఎక్కువ డబ్బులు అడుగుతారా? ఇది ఒక పెద్ద సమస్య. బస్సులైతే టైమింగ్స్ రద్దీ వల్ల అందరికీ సౌకర్యం కాదు. ఇంకోవైపు ఈ యాప్లతో డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు, అంటే బైక్ టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వాళ్ళ ఆదాయం ఏం కావాలి? ఒక రిపోర్టు ప్రకారం కర్ణాటకలో లక్షలాది మంది ఈ యాప్ల వల్ల ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ జీవనోపాధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే కర్ణాటకలో బైక్ టాక్సీలకు మళ్లీ పర్మిషన్ ఇస్తారా అన్నది ప్రస్తుతం కోర్టు ఆదేశాలు, ప్రభుత్వం చర్యలపై ఆధారపడి ఉంది. 2025 ఏప్రిల్ 2న కర్ణాటకలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థలు 6 వారాల్లో బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఈ సేవలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందా లేదా అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంది. అవేంటంటే నెంబర్ 1, కొత్త రూల్స్. హైకోర్టు ప్రభుత్వానికి 3 నెలల గడువు ఇచ్చి 1988 మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద బైక్ టాక్సీల కోసం స్పష్టమైన గైడ్ లైన్స్ తయారు చేయాలని చెప్పింది. ఈ రూల్స్ లో బైక్లను ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా రిజిస్టర్ చేయడం, సేఫ్టీ మెజర్స్, ఫేర్ రెగ్యులేషన్ లాంటివి ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ రూల్స్ ను అనుకూలంగా తయారు చేస్తే బైక్ టాక్సీలు మళ్లీ అనుమతించబడే ఛాన్స్ ఉంది. నెంబర్ 2, సంస్థల నుంచి అప్పీల్. గతంలో ఆటో సర్వీసెస్ నిషేధం విషయంలో ఓలా, ర్యాపిడో వంటి సంస్థలు హైకోర్టులో అప్పీల్ చేసి తాత్కాలిక ఉపశమనం పొందాయి. ఈసారి కూడా సంస్థలు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే ఆ ఫలితంపై ఆధారపడి పర్మిషన్ రావచ్చు. ర్యాపిడో ఇప్పటికే తాము లీగల్ ఆప్షన్ పరిశీలిస్తామని చెప్పింది. నెంబర్ 3, ప్రభుత్వ వైఖరి. 2021లో కర్ణాటక ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ స్కీమ్ ను ప్రవేశపెట్టినప్పటికీ ఆటో యూనియన్ల నిరసనలు, సేఫ్టీ ఆందోళనతో 2024లో దాన్ని ఉపసంహరించుకుంది. కాబట్టి కొత్త రూల్స్ రూపొందించేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది కీలకం. ఒకవేళ ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఒత్తిడి
ఎక్కువైతే బైక్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితి ఇప్పటికే మే 15, 2025 తర్వాత బైక్ ట్యాక్సీలు ఆగిపోతాయి. జూలై 2025లో కొత్త రూల్స్ వచ్చాక అవి బైక్ ట్యాక్సీలకు అనుకూలంగా ఉంటే మళ్ళీ పర్మిషన్ రావచ్చు. కానీ అది జరగడం లేదా జరగకపోవడం ప్రభుత్వం, కోర్టు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ జూలై 2025 వరకు వేచి చూడాల్సిందే. మరి ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.